8,000 కోట్ల రూపాయల భారం పడబోతుందా కరెంట్ ఛార్జీల రూపంలో? ఇంకా పెంచడానికి సిద్ధమవుతుందా రాష్ట్ర ప్రభుత్వం? చూడాలి. బేసిక్గా అయితే ఒక అంటే దాన్ని ఏమంటారంటే ముందుగానే మానసికంగా సిద్ధం చేసి వాళ్ళు చెప్పిన లెక్కలే. ఇంతకు ముందు చంద్రబాబు గారు ఇచ్చిన హామీ అయితే కరెంటు ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచము, పైగా తగ్గిస్తామని కూడా హామీ ఇచ్చారు చివరిలో. తగ్గించకపోగా పెంచితే ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ హయాంలోది ఒకసారి గుర్తు తెచ్చుకుంటే లాస్ట్ 5 yearsలో మనమే 5-6 సార్లు డివైడ్ చేసాం కరెంట్కి సంబంధించి. రేట్లు పెరిగినప్పుడు, బాదుళ్ళప్పుడు, అన్నిటి గురించి మనం మాట్లాడాం. కాబట్టి మన దగ్గర ఏమో మాటం లేదు. ఇప్పుడైనా అంతే కదా, ఛార్జీలు దాంట్లో నువ్వు కంట్రోల్లో పెట్టాల్సినటువంటి దాంట్లో బాధ్యతే. వీళ్ళు ఏం చెప్తున్నారు, 8,000 కోట్ల రూపాయలు అంటే 20,000 కోట్లు వేయాల్సి ఉంది, కానీ 8,000 వేస్తారని కనిపించేద్దామని జ్యోతి ప్రయత్నిస్తాం. 8,000 కోట్లకే ఓకే చేస్తారు, అది తెలిసింది. 8,000 కోట్లు అంటే అట్లేం కాదు, అది కూడా ఏడాదికి. ఈ ఏడాదిలో 8,000 కోట్లు. మన టారిఫ్ ఎంత పెరుగుతుంది అప్పుడు? అదే కదా ప్రాక్టికల్ గా. అది దాదాపుగా యూనిట్ ధర 4 నుంచి 6 రూపాయల వరకు పెరుగుద్ది అనేది, అది చాలా భారం అవుతుంది కదా. అంటే 4 రూపాయలకి 6 రూపాయలకి పెరుగుతుందా? యూనిట్ మీద 4 రూపాయలకి 6 రూపాయలు పెరుగుద్దో తేల. ఇక్కడే చిన్న లాజిక్ పెడుతున్నారు. మీరు 4.5, 6.5 అనుకున్నప్పుడు యూనిట్ మనకి స్టార్టింగ్ 2.5 రూపాయలు ఎంత ఉంది, అది 4 రూపాయలు చేస్తాము అనుకోండి, ఒక ఆస్పెక్ట్. అప్పుడు మనం ఏమనుకోవాలి, 4, 6 అనుకున్నారు కానీ పాపం 4కే చేసారా అని మనం ఫీల్ అవ్వాలి.